తెలంగాణలో గురుకుల పాఠశాలలకి శని పట్టిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే 2 ఏళ్ల కిందటి దాకా చాలా అత్యద్భుతంగా పనిచేసినాయి గురుకులాలు. ఊర్లలో గవర్నమెంట్ పాఠశాలలు సరిగ్గా పనిచేయకపోవడం, ప్రైవేట్ పాఠశాలలో విపరీతమైన ఫీజులు. దీనివల్ల చాలామంది పేదవాళ్ళతో పాటు మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు కూడా 6th క్లాస్ నుంచి చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి గురుకులాల్లో జాయిన్ చేశారు. మరీ 2014-23 చాలా అత్యద్భుతమైన స్వర్ణయుగం అని చెప్పొచ్చు గురుకుల పాఠశాలలకి. చాలామంది పిల్లలకి నాణ్యమైన విద్య అందింది. ఆల్మోస్ట్ కార్పొరేట్ స్థాయిలో స్టడీ అందింది. అంతేకాదు మంచి ఫుడ్, ఎక్సలెంట్ ఫుడ్. అసలు సన్నబియ్యం గురుకుల పాఠశాలతో పాటు అంగన్వాడీల్లో సన్నబియ్యం స్టార్ట్ చేసింది 2014 తర్వాతనే. అట్లా అద్భుతంగా నడుస్తున్న వ్యవస్థలు ఒక్కోసారి మంచి 10 ఏళ్లలో చాలా చోట్ల మంచి మంచి బిల్డింగులు కట్టించిర్రు, మంచి మంచి వంటశాలలు అసలు చాలా అద్భుతంగా నడిచినాయి. కానీ సడన్గా ఏమైందో తెలియదు. 2 ఏళ్ల నుంచి మొత్తం ఆగమాగం. గురుకుల పాఠశాలలు అంటే భయపడుతుర్రు పిల్లల తల్లిదండ్రులు. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ 2.5 ఏళ్ల నుంచి విపరీతంగా ఫుడ్ పాయిజన్లు. మొత్తం తెలంగాణలో గురుకుల పాఠశాలలు 1002, 1002 గురుకుల పాఠశాలలు ఉంటే ఇప్పటి వరకు ఈ 2.5 ఏళ్లలో 886 ఇన్సిడెంట్లు జరిగినాయి, ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్లు. అసలు ఏంది, ఎట్లా జరుగుతుంది ఫుడ్ పాయిజన్ గురుకులాల్లో? అంటే ఒకటి అక్కడ మేనేజ్మెంట్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నిర్లక్ష్యం. రెండోది ఏంటంటే గవర్నమెంట్ పర్యవేక్షణ లేకపోవడం. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది పై అధికారులు పట్టించుకోకపోవడం. అంతే కదా, మరి అంతకుమించి ఊరికి ఒకసారి అయిందంటే ఏదో పొరపాటు, కానీ 886 ఇన్సిడెంట్లు అంట. అసలు ఏంది ఇది? నిన్నటికి నిన్న కామారెడ్డి జిల్లా బీర్కూరు మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో 17 మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ అయితే తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. 2 ఏళ్ల నుంచి ఇది కొనసాగుతూనే ఉంది. అసలు దీనికి అంతం లేదా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి చూడండి, తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలు రకరకాల ఆరోపణలు చేస్తున్నాయి. బీజేపీ అయితే చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టి చాలాసార్లు మీటింగుల్లో రకరకాల సందర్భాల్లో ఏం చెప్పిందంటే ఈ ఫుడ్ పాయిజన్లతో పాటు రకరకాల ఇన్సిడెంట్లు, అంటే సూసైడ్లు చేసుకోవడం, కొద్దిమంది వేరువేరు కారణాల వల్ల పారిపోయి అనారోగ్యాల బారిన పడి చచ్చిపోవడం, ఇట్లా 113 మంది చచ్చిపోయారని చెప్పింది వేరువేరు ఇన్సిడెంట్లో. ఇది నేను చెప్తున్న ముచ్చట కాదు, బీజేపీ నేతలు వివిధ సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిన ముచ్చట. అట్లనే బీఆర్ఎస్ పార్టీ కూడా 98 మంది ఇప్పటివరకు అఫీషియల్గా చచ్చిపోయారని చెప్పింది. అయితే దీని మీద మొత్తం ఈ 2.5 ఏళ్ల నుంచి ఆకుండా ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతుంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ ఊరుకోదు కదా. జాతీయ మానవ హక్కుల కమిషన్ వచ్చింది, ఎంక్వైరీ చేసుకుంది, మస్తు చాలా తతంగమైంది. అయితే జాతీయ మానవ హక్కుల సంఘం కూడా సరిగా వేర్వేరు ఇన్సిడెంట్లు, అంటే రకరకాల కారణాలు కావాలని సూసైడ్లు చేసుకోవడం ఇట్లాంటివి వదిలేస్తే ఓన్లీ ఫుడ్ పాయిజన్ల వల్ల చచ్చిపోయిన వాళ్ళు 48 మంది అని తేల్చింది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. చూసిరా ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. ఇదే విషయం ఇట్లుంటే గవర్నమెంట్ ఏమో అసెంబ్లీలో 26 మందే చచ్చిపోయారని చెప్పింది. ఇది ఎంత దారుణం. సరే 26 మంది కావచ్చు, 48 మంది కావచ్చు, 98 మంది కావచ్చు, 113 మంది కావచ్చు, ఎంతమంది అయినా ఇదేం లెక్క? ఏమన్నా లెక్కలా ఇన్ని అని చెప్పడానికి? ఒక్క ప్రాణమైన విలువైందే కదా. అసలు చూడండి, 26 మంది అంటే ఏమన్నా తక్కువ? హ్యూమన్ రైట్స్ కమిషన్ 48 మంది అని చెప్పింది. సరే ఈ ప్రతిపక్షాల ఆరోపణలు పక్కన పెడితే హ్యూమన్ రైట్స్ కమిషన్ 48 మంది అని చెప్పింది, గవర్నమెంట్ చెప్పిన లెక్కే 26 ఉంది. నార్మల్ విషయమా? 2.5 ఏళ్లలో ఫుడ్ పాయిజన్లు జరిగి ఇట్లా 26 మందో లేదంటే 48 మందో చచ్చిపోవడం అనేది నార్మల్ విషయమా? ఎంత దారుణం. ఇంత జరుగుతుంటే గవర్నమెంట్ మీద అయితే దున్నపోతు మీద వానబడ్డట్టే ఉంది ముచ్చట. అసలు పట్టించుకునేటోడు లేడు. ఈ లెక్కలు కాదు, తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పిల్లల్ని గురుకులాలకు పంపిస్తున్నారు. అంటే పొద్దున్న లేస్తే పనులకు పోయే తల్లిదండ్రులు ఇంట్లో పిల్లల్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు. పట్టించుకోగలిగిన ప్రైవేట్ స్కూళ్ళలో విపరీతమైన ఫీజులు కట్టి చేర్పించే అంత స్తోమత ఉండదు. పోనీ గవర్నమెంట్ స్కూళ్ళకి తోలుదామంటే అక్కడ ఊర్లల్లో పట్టించుకునే నాదుడు ఉండడు, సరిగ్గా పనిచేయట్లేవు చాలా గవర్నమెంట్ స్కూల్స్. దీనివల్ల చాలామంది గురుకులాలకు పంపిస్తున్నారు, కనీసం చదువుకుంటారు పిల్లలాడ అని. అట్లాంటి వాళ్ళ ఆశలన్నిటి మీద నీళ్లు చల్లింది గవర్నమెంట్. గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్లనే కదా ఇదంతా జరుగుతుంది. అయితే 2.5 ఏళ్ల నుంచి ఇట్లా జరుగుతుంటే ఈ ఏడాది కిందట గవర్నమెంట్ జిల్లా స్థాయిలో కొన్ని కమిటీలు వేసింది ఫుడ్ పాయిజన్లు జరగకుండా చర్యలు తీసుకోవాలి అని. దీంట్లో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి, అట్లనే ఒక జిల్లా ఫుడ్ సేఫ్టీ అడిషనల్ డైరెక్టరు, అట్లనే జిల్లా స్థాయిలో ఇంకొక అధికారి, ఇట్లా ఏ జిల్లాకు ఆ జిల్లాకు కమిటీ వేసింది. అంతేకాదు స్కూల్ లెవెల్లో కూడా మళ్ళీ కమిటీలు వేసింది. హెడ్ మాస్టరు, ఇంకొక ఇద్దరు ఎవరైనా స్టాఫ్, అంటే టీచర్లు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు స్టాఫ్, మొత్తం ప్రతి స్కూల్లో 3గురితో ఒక కమిటీ. ఏది ఫుడ్ పాయిజన్ ఎందుకు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, జరగకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇట్లా అన్నిటి మీద ప్రతి స్కూల్కి ఒక కమిటీ వేసింది, వాళ్ళ జిల్లా స్థాయిలో కమిటీలు వేసింది. ఈ కమిటీలు వేసి కూడా సంవత్సరం అవుతుంది. కానీ ఇంతవరకు ఆ కమిటీలు ఏం రిపోర్ట్ ఇచ్చినాయి, గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంది, అసలు నాణ్యమైన బియ్యం సరఫరా అవుతున్నాయా,
నాణ్యమైన పప్పులు సరఫరా అవుతున్నాయా, నాణ్యమైన గుడ్లు సరఫరా అవుతున్నాయా, అసలు ఏ నెల కా నెల ఆ ఏజెన్సీలకి డబ్బులు ఇస్తుర్రా, వంటలు వండి పెట్టే ఏజెన్సీలకు డబ్బులు ఇస్తుర్రా, అసలు ఏది లేదు, అంతా కాకి లెక్కలు. అసలు ఆ శాఖకి మంత్రి లేడు, ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఉంది విద్యాశాఖ. నాకు తెలిసినంత వరకు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు తెలంగాణలో కానీ ఇట్లా విద్యాశాఖ, హోంశాఖ లాంటి కీలకమైన శాఖలకి మంత్రులు లేకుండా ముఖ్యమంత్రి దగ్గరనే పెట్టుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. వేరే ఎవరికైనా ఇస్తే సరిగా చూడలేడు, అందుకే ఇది కీలకమైన శాఖ నా దగ్గరనే పెట్టుకుంటా అని చెప్పాడు ముఖ్యమంత్రి. మరి ఏమైంది? ఏది ఇప్పటికి ఆగట్లే. 886 ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఈ సంవత్సరం ఈ 6 నెలల్లో కూడా 2-3 ఇన్సిడెంట్లు జరిగినాయి. 2026 మార్చిలో ములుగు జిల్లా ఏటూరు నాగారం గర్ల్స్ జూనియర్ కాలేజీలో జరిగింది. అప్పుడు 20 మంది దాకా ఇట్లే ఫుడ్ పాయిజన్ అయితే అప్పటికప్పుడు ఎవరికి తెలవకుండా తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేసినా కూడా ఎట్లా ఒకట్లా మళ్ళీ తర్వాత విషయం బయటపడ్డది. మళ్ళీ నిన్న ఈ కామారెడ్డి జిల్లా బీర్కూర్ మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలో 17 మంది. అసలు ఏం దీనికి అంతం లేదా? ఏం చేద్దాం అనుకుంటున్నారు పిల్లల్ని? అసలు ఎందుకు? ఏం లోపం ఎక్కడుంది? అసలు ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? 6 నెలలకోసారని ఒక రివ్యూ జరుగుతుందా గురుకులాల మీద? గురుకులాల పక్కన పెట్టి అసలు విద్యాశాఖ మీద రివ్యూ జరుగుతుందా? ఇంకొదికి 27,000 పాఠశాలను మూసేస్తామంటారు. అరే ఏంది అసలు? ఉన్న వ్యవస్థనే సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు. ఇంకా యంగ్ ఇండియా స్కూల్స్ అంటారు, యంగ్ ఇండియా పాఠశాలలు అంటారు, మోడల్ స్కూల్స్ అంటారు. అరే ఉన్నది అత్యద్భుతంగా తయారు చేసి పెట్టిన ఒక వ్యవస్థని నిర్వహించలేకపోతున్నారు మీరు. కొత్త వ్యవస్థను తీసుకొస్తామంటారు. అసలు ఎక్కడున్నాయి లోపాలు? గత 10 ఏళ్ల నుంచి అద్భుతంగా నడిచినాయి. నాణ్యమైన విద్య అందింది, నాణ్యమైన ఫుడ్ అందింది, టైంకు పుస్తకాలు అందినాయి, టైంకు యూనిఫామ్లు అందినాయి, టైంకు టైలు అందినాయి, టైంకు బెల్ట్లు అందినాయి. మరి ఎందుకు ఇట్లా అవుతుంది? ఇంకో దిక్కు ఆ టైలు, బెల్టులు, యూనిఫామ్లు వాటిల్లో కూడా ఏదో కుంభకోణం జరిగిందని ఆరోపణలు. సో గతంలో ఎప్పుడూ లేనంత దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది విద్యాశాఖ. ఇంకో దిక్కు స్వయాన సాక్షాత్తు ముఖ్యమంత్రి దానికి మంత్రిగా ఉన్నాడు విద్యాశాఖకి. మధ్య ఏదో విద్యా కమిషన్ అని వేసిర్రు. ఆ విద్యా కమిషన్ ఏదో రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఏమైందో తెలియదు, చెత్తబుట్ట పాలైంది. ఆ విద్యా కమిషన్ చైర్మన్ అన్ఎక్స్పెక్టెడ్గా రాజీనామా చేసిండు. ఏడాది కిందట ఈ ఫుడ్ పాయిజన్ల మీద పాఠశాల స్థాయిలో, జిల్లా స్థాయిలో కమిటీలు వేసి అనుకున్నాం కదా. కమిటీలు ఇచ్చే రిపోర్ట్లను అబ్జర్వ్ చేసి కలెక్టరు ప్రతి వారానికోసారో నెలకోసారి ప్రతి స్కూల్ని మొత్తం తనిఖీ చేసి అక్కడ పరిస్థితి ఎట్లుంది, మంచి ఆహార పదార్థాలు వస్తున్నాయా, బియ్యం మంచిగా వస్తున్నాయా, పప్పులు మంచిగా వస్తున్నాయా, ఉప్పులు మంచిగా వస్తున్నాయా, అక్కడ హైజీనిక్ గుండి పెడుతురా, ఇవన్నీ పర్యవేక్షణ చేయాలని చెప్పి స్వయంగా సీఎం ఆర్డర్ వేసిండు. కానీ ఇప్పటి వరకు ఎంతమంది కలెక్టర్లు క్షేత్రస్థాయిలో స్కూళ్ళకి, ఈ గురుకులాలకు వెళ్ళి ఈ ఫుడ్ని పరిశీలిస్తారు? అసలు పట్టించుకునేటోడు ఎవడుండు? అసలు ఇప్పటి వరకు మొత్తం ఇట్లా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించి కలెక్టర్లు ఏమన్నా రిపోర్ట్లు ఇచ్చిర్రా? ఒక్క కలెక్టర్ అన్నా ఇస్తే ఆ రిపోర్ట్లను గవర్నమెంట్ ఏం చేస్తుంది? దానికి అనుగుణంగా గవర్నమెంట్ ఏమైనా చర్యలు తీసుకుంటుందా? తీసుకుంటుంటే ఎందుకు ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆగట్లేదు? ఖచ్చితంగా నెలకోసారి, 2 నెలలకోసారి ఒక్కొక్క ఇన్సిడెంట్ జరుగుతుంది. 886 ఇన్సిడెంట్లు అంటే మామూలు ముచ్చట కాదు. ఇది ఒక్కటే కాదు, గవర్నమెంట్లో రోజుకో డిపార్ట్మెంట్లో రోజుకో పంచాయతీ. అసలు ఏంది ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ ఉందా, లేదంటే ఏమన్నా సర్కస్ కంపెనీ నడుస్తుందా ఇక్కడ? ఏం అర్థం కావట్లే. ఇప్పటికన్నా గవర్నమెంట్ ఆ విద్యాశాఖకు ఒక మంత్రిని, చాలామంది ఉన్నారు సీనియర్లు, కోదండరాం లాంటి వ్యక్తులు ఉన్నారు, ఎమ్మెల్సీ మీ పార్ట్నర్, హ్యాపీగా అట్లాంటి వ్యక్తికి విద్యాశాఖ మంత్రి పదవి ఇచ్చేసి చూసుకోమంటే చూసుకోడు ఆయన? అంత విద్యాశాఖని పటిష్టంగా పూర్తిగా విద్యాశాఖకి ఒక మంత్రిని పెట్టే పరిస్థితిలో లేమా? నిర్వహించలేరా ఎవరు విద్యాశాఖని? ఇప్పటికన్నా గవర్నమెంట్ విద్యాశాఖ ఒక మంత్రిని అపాయింట్మెంట్ చేసి ఈ జరుగుతున్న ఇష్యూస్ అన్నింటినీ సాల్వ్ చేయాలి. లేదంటే అది విద్యాశాఖతో పాటు గవర్నమెంట్కి అప్రతిష్ట, పిల్లలు ఆగమైపోతారు.